హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో తమ్నేల్ చూసారు కదండి, ఈజీ మనీ సేవింగ్ టిప్స్ ఇక్కడ మీకు కొన్ని షేర్ చేస్తా ఉన్నాను. టైం ఉంది అని అంటే మాత్రం ఫుల్ వీడియో చూసేసేయండి. అండ్ వీడియో చూసిన తర్వాత ఎలా ఉందని నాకు కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి. సో మనీ సేవింగ్ టిప్స్ అనేసరికి మనం లైఫ్లో అందరూ కూడా సంపాదిస్తూనే ఉంటారు ఏదో ఒక సోర్స్ రూపంలో. బట్ మనం ఎంత సంపాదిస్తున్నాం అనే దానికంటే మనం ఎంత సేవ్ చేస్తున్నాం అనేది మ్యాటర్. ఎందుకంటారా, ఇప్పుడు చాలామంది ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు, బట్ వాళ్ళు ఎంత సేవ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. కొందరు తక్కువే సంపాదించినా వాళ్ళ సేవింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనం మంచి ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మనం కూడా శాలరీ తక్కువ వచ్చినా ఇన్కమ్ అనేది ఎక్కువ వచ్చినా మనం ఎలా సేవ్ చేయాలనేది ఒక ప్లానింగ్ ఉంటే అందరం కూడా మంచిగా సేవ్ చేయొచ్చు. సో దాంట్లో వచ్చేసి కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి మీకు యూజ్ అవుతాయి ఏమో ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి ఆదాయం తక్కువే అయినా మనం ఎలా సేవ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. సో చాలా వీలైనంత వరకు కొంచెం ఫాస్ట్గా సేవ్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా జాబ్లో మనం స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు అందరికీ శాలరీలు అనేవి మినిమంగానే ఉంటాయి. సో మనం మినిమంగా ఉన్నప్పటి నుంచే సేవ్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనకి సేవింగ్ అనేది అలవాటు అయితే అదే మనకు ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది. సో అదే అలవాటు మనకి శాలరీ కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు కూడా ఇంకా మన సేవింగ్స్ అనేది పెంచుతూనే ఉండాలి కానీ తగ్గించకూడదు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ముందు పొదుపు తర్వాతే ఖర్చులు. సో ఇదైతే కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా, ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్స్. ఏంటంటే శాలరీ అనేది మనకి రాగానే చాలామంది ఏం చేస్తారంటే యూజువల్గా అయితే చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ శాలరీ రాగానే మనం ఏమైతే ఖర్చులు ఉన్నాయో అవన్నీ తీర్చేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చిన దాన్ని సేవ్ చేస్తూ ఉంటారు. బట్ అదైతే కంప్లీట్గా రాంగ్. ఎందుకంటారా, మనం ఎప్పుడైనా సేవింగ్ అనేది ఒక సర్టెన్ అమౌంట్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. అది ఎప్పటికైనా లైఫ్లో ఖచ్చితంగా యూజ్ అవుతూ ఉంటుంది. మనకు వచ్చిన ఇన్కమ్ నుంచి ఫస్ట్ అయితే మన ఖర్చులన్నీ తీసుకున్న తర్వాత అన్నీ అయిపోయినాక సేవింగ్ అనేది లాస్ట్లో చేస్తే మనకు ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. అదే మనం స్టార్టింగ్లో ఒక సర్టెన్ అమౌంట్ పక్కన పెట్టేసుకుంటే దాని నుంచి మిగిలినవన్నీ అంటే కొంచెం అమౌంట్లో మనం అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే మనకి సేవింగ్స్ అనేది బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్కింగ్. చాలా వరకు ఇప్పుడు అందరికీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, అందరికీ ఆన్లైన్ పేమెంట్స్ అలా చేస్తూ ఉంటారు. బట్ కొన్ని ఏంటంటే మనకు తెలియకుండానే బ్యాంక్లో అంటే వాళ్ళు కావాలని చేసింది కాదు, అంటే అది మన కోసమే, ఈవెన్ మన కోసమే అయినా కొన్ని ఉంటాయన్నట్టు. అంటే లైక్ ప్రధానమంత్రి బీమా యోజన అలాంటి యోజనాస్ ఉంటాయి కదా. సో అలాంటివి ఏంటంటే తెలియకుండానే మన అమౌంట్ అనేది మన అకౌంట్ నుంచి కట్ అవుతూ ఉంటాయి. సో మంత్లీ ఒకసారి ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉండాలి. అండ్ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అలా మనీ ఏమైనా కట్ అవుతుందని మీకు అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒకసారి బ్యాంక్కి వెళ్ళి అన్నీ చెక్ చేసుకోవాలి. అసలు ఎక్కడ కట్ అవుతుంది అనేది మినీ స్టేట్మెంట్ అనేది తీసి ఇస్తే మనకు అన్నీ క్లియర్గా ఉంటుంది. ఎక్కడి నుంచి ₹1 అయినా ఎట్లా కట్ అవుతుంది అనేది. అండ్ దాంతోపాటు డెఫినెట్గా మనం మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. లేకపోతే మన అకౌంట్లోకి ఇలా అమౌంట్ రాగానే అలా కట్ అయిపోతుంది మినిమం బ్యాలెన్స్ కోసమని. సో నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ అప్పులు. సో క్రెడిట్ కార్డు ఉంది అంటే ఇంక అది వాడేస్తే అయిపోతుంది, దాని నుంచి మళ్ళీ మనం పే చేయాల్సిన అవసరం లేదు అనే ధీమాలో ఉంటారు చాలామంది. బట్ మనం ఎంత ఈరోజు రూపాయి కట్ చేసామంటే రేపు దానికి వడ్డీతో సహా ₹2-3 కట్టాల్సి వస్తుంది. సో టోటల్ క్రెడిట్ కార్డ్ బిల్ నుంచి మినిమం బ్యాలెన్స్ ఒకటి పే చేసి రిమైనింగ్ అమౌంట్ అంతా వాళ్ళు వేరే అకౌంట్కి వేసుకుంటూ ఉంటారు. చాలామంది చేసే వర్కే ఇది. సో అలా చేసినప్పుడు ఏంటంటే మనకు అప్పుడు తెలియదు, బట్ దానికి మనం ఇంట్రెస్ట్ కడతా ఉంటే అప్పుడు తెలుస్తూ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ ఇలానే చేస్తుంటే ఛార్జెస్ అండ్ పెనాల్టీ ఛార్జెస్ అని పడతానే ఉంటాయి మనకి. సో క్రెడిట్ కార్డ్ ఉందంటే అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఏది అవసరమో అది చేస్తేనే మనం కొంచెం సేవింగ్ చేస్తూనే ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసి హోమ్ లోన్. మనం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉంది అంటే ఖచ్చితంగా మనం తీసుకునేది, అందరూ మ్యాక్సిమం తీసుకునేది హోమ్ లోనే. బట్ హోమ్ లోన్ తీసుకునేటప్పుడు కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే చాలా వరకు ఏం చేస్తారంటే హోమ్ లోన్ అనేది బర్డెన్ కాకుండా ఉండేందుకు టైంని కొంచెం తగ్గించుకొని ఈఎంఐ అనేది ఇంకా ఎక్కువ మంత్స్ కట్టేలాగా చేసుకుంటాను. బట్ అదైతే నన్ను అడిగితే పెద్ద మిస్టేక్. ఎందుకంటారా, మనకు తెలియకుండానే ఈఎంఐ తగ్గుతుంది అనుకుంటాం కానీ మనం లాంగ్ రన్లో మనం ఇంట్రెస్ట్ కడతానే ఉంటాం. బట్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఉన్న ఇంట్రెస్ట్ రేపు అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఈరోజు ₹2 పే చేస్తే రేపు 3 కంటే డబుల్ పే చేయాల్సి వస్తుంది. సో దానికోసమని అదొక్కటి గుర్తుపెట్టుకొని హోమ్ లోన్ తీసుకోవాలి. ఇఫ్ మీరు ఇప్పటికే కనుక హోమ్ లోన్ తీసుకొని ఉంటుంటే మాత్రం ఖచ్చితంగా అనవసరమైన ఖర్చులు ఉంటాయి కదండి, ఇది అవసరం లేదు బట్ మనం వాడుతున్నాం అనే ఖర్చులన్నీ తగ్గించి ఫస్ట్ మనం తీసుకున్న లోన్ క్లియర్ చేసేటట్టుగా చూసుకుంటే చాలా మంచిది. అట్లయితే ఏంటంటే మనం త్వరగా లోన్ అనేది అమౌంట్ త్వరగా కట్టేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఈఎంఐ కూడా చాలా తక్కువ మంత్స్లోనే అయిపోతుంది. అండ్ నాట్ ఓన్లీ హోమ్ లోన్ అండి, ఇంకా ఏ లోన్ తీసుకున్నా ఫస్ట్ మనం అది క్లియర్ చేసేటట్టుగానే ఫస్ట్ మనం చూసుకోవాలి. దాని తర్వాత రిమైనింగ్ ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా అవి చూసుకోవాలి.
అండ్ మెయిన్ వచ్చేసి రిస్క్ని కవర్ చేసుకోవాలి. రిస్క్ని కవర్ చేయడం అంటే ఏంటంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు ఒకరు శాలరీ ఒకరికి వస్తుంది, జాబ్లో ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ పైన డిపెండర్స్ ఉండుంటారు కదా, అంటే వాళ్ళ మీద ఆధారపడి ఇంట్లో ఉంటున్న వాళ్ళైనా లేదంటే పెద్దవాళ్ళైనా ఎవరో ఒకరు ఉంటారు కదా. సో అదన్నీ మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా కొన్ని బీమాలు అంటూ ఉంటాయి, ఎల్ఐసి లైక్ ఇలాంటి చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో అలాంటివి కొన్ని చూసుకుంటూ చేసుకుంటే చాలా చాలా మంచిది. అవి కూడా మనకి ఎప్పుడో ఒక రకంగా అయితే ఖచ్చితంగా యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ఇష్యూలు వచ్చినా మనకి ఇలాంటి ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలాంటి పాలసీలు తీసుకుంటే చాలా చాలా మంచిది. అలాంటి అందులో మంచి ఏదైనా ఉంటే తీసుకొని చూసుకుంటే చాలా చాలా బెటర్ అండి. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనం తక్కువ ప్రీమియం కట్టి మన రిస్క్ని అన్నిటినీ కవర్ చేసుకోవచ్చు. సో అలాంటి దానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్గా పనులు పూర్తి చేయడం. ఇప్పుడు మ్యాక్సిమం మనం అన్నీ ఆన్లైన్లోనే చేసేస్తూ ఉన్నాం కదా, లైక్ షాపింగ్ అయినా ఇంకా కరెంట్ బిల్ ఇలాంటి ఎలాంటి బిల్స్ అయినా అన్నీ ఆన్లైన్లోనే పే చేస్తూ ఉంటాం కదా. సో ఏంటంటే ఇలా ఆన్లైన్లో పే చేస్తే ఏంటంటే టైం అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముందంటే కరెంట్ బిల్ అన్నీ ఆన్లైన్లో లేనప్పుడు ఖచ్చితంగా మనం ఆఫీస్కి వెళ్ళే కట్టేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో వచ్చేసరికి మనకి టైం అనేది చాలా సేవ్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఆన్లైన్లో పే చేయడం వల్ల కొన్ని కొన్ని వాటికి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. సో అలా మనం పే చేస్తేనే కొంచెం ఆఫర్స్లో ఉండి కొంచెం పర్సెంట్ తగ్గిస్తారు కదా, డిస్కౌంట్ అలా. సో అలాంటప్పుడు ఇది చాలా యూజ్ అవుతూ ఉంటుంది మనకి. సో దీనివల్ల కూడా మనకి మనీ అనేది కొంచెం సేవ్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే డైలీ మనం చేసే చిన్న చిన్న ఖర్చులే కూడా మనకి బిగ్ డిఫరెన్స్ని ఇస్తాయి. సో చిన్న చిన్న ఖర్చుల్ని తగ్గించుకుంటా పోతే మనం తెలియకుండానే కొంచెం సేవింగ్ చేస్తూ ఉంటాము. అండ్ ఫైనల్గా ఇంకోటి ఏంటంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నాను, సేవ్ అయితే డెఫినెట్గా చేస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఒక పర్సన్ ప్రజెంట్ నేనే ఉన్నాను అనుకోండి, నాకు మంత్లీ 10,000 శాలరీ వస్తుంది అనుకోండి. నేను 10,000లో మైండ్లో ఫస్టే ఫిక్స్ అయిపోవాలి, ఈ మంత్ 10,000 వస్తుందంటే నేను ఎంత సేవ్ చేయాలి అండ్ అనేది ఆ సేవింగ్ అనేది ఫస్టే పక్కన పెట్టేసేసుకోవాలి. అంతే తప్ప మన ఖర్చులన్నీ అయిపోయినాక మిగిలిన దానితో సేవ్ చేద్దామంటే ఇంకా మనం సేవ్ చేసినట్లే. సో దానికోసమని పిచ్చి పిచ్చి ఖర్చులు అలాంటివి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉన్న దాంట్లో సేవ్ చేస్తే డెఫినెట్గా రేపైతే మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా లేదంటే మన మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళ కోసమైనా మనం డెఫినెట్గా సేవ్ చేయాలి. పిల్లల కోసం అంటే ఏదో ఆస్తులు ఇవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ మంచి మార్గంలో ఉంచి మంచిగా చదివిపిస్తే చాలు. వాళ్ళు ఇంకా మంచి చదువుతో పాటు మంచి బుద్ధి జ్ఞానం కూడా వస్తుంది కాబట్టి ఇంకా అది డెఫినెట్గా వాళ్ళకి వదిలేసేయాలి. సో మన సేవింగ్ అనేది డెఫినెట్గా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో మీకు 10 రూపాయలు వచ్చినా అందులో 5 రూపీస్ అయినా సేవ్ చేయడానికి ట్రై చేయండి. అది ఎప్పుడో ఒక దగ్గర మనని కాపాడుతూనే ఉంటుంది. అంతేకాని నాకు వచ్చేదే 10 రూపీస్, నేను దాంట్లో 5 రూపీస్ ఏం సేవ్ చేయాలని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఒక్క రూపాయి కూడా చాలా వాల్యుబుల్ అండి. ఈరోజు మనం చేసిన 1 రూపీ సేవింగ్ అనేది డెఫినెట్గా మనకి ఫ్యూచర్లో మంచి రిజల్ట్ని ఇస్తూ ఉంటుంది. సో అలా రూపాయి మనం సేవ్ చేసిందే మనకి ఒక మంచి బల్క్ అమౌంట్లో అవుతుంది. అంతే తప్ప ఇంతేనా నేను దీన్ని ఏం సేవ్ చేయాలని అస్సలు అనుకోవద్దు. అండ్ మనకి తెలియకుండానే డబ్బులు ఖర్చు చేస్తున్నాం అనుకుంటే ఒక సర్టన్ అమౌంట్ మనకి శాలరీ అలా ఇన్కమ్ వచ్చిన తర్వాత దాన్ని ఒక ఆర్డీ లాగా చేసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్ అండి. ఆర్డీ అంటే రికరింగ్ డిపాజిట్ అండి. అంటే మనకు బ్యాంక్లో చాలా చాలా డిపాజిట్స్ ఉంటాయి. సో రికరింగ్ డిపాజిట్ అనేది ఏంటంటే మనకి మన శాలరీ ఇంత వచ్చిందంటే మన అకౌంట్ నుంచి డైరెక్ట్గా కట్ అయిపోతుంది. మనం ఫస్ట్ డే ఆర్డీ అకౌంట్ తీసుకున్నప్పుడే నేను మంత్లీ 2,000 కడతాను అనుకుంటే తెలియకుండానే మన అకౌంట్కి శాలరీ మన క్రెడిట్ అవ్వగానే మన అకౌంట్ నుంచి డెబిట్ అయిపోయి ఒక దగ్గర సేవ్ అయిపోతుంది. మళ్ళీ మనకి మనం ఎన్ని మంత్స్ వరకు అనేది మనం ముందే పెట్టేసుకుంటాం కదా. సో అలా తెలియకుండానే మన అమౌంట్ అనేది మంచిగా సేవ్ అయిపోతూ ఉంటుంది. నాట్ ఓన్లీ 2,000 100 రూపీస్ నుంచి కూడా మనకి రికరింగ్ డిపాజిట్లో ఉంటుందండి. సో 100 రూపీస్ని కూడా దీన్ని ఏం సేవ్ చేయాలని మాత్రం అస్సలు అనుకోవద్దు. సేవింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎప్పుడూ మనకి యూజ్ అవుతూనే ఉంటుంది. సో డెఫినెట్గా సేవ్ చేయండి. ఎంత మీ దగ్గర ఉందనేది కాదు, మీరు ఎంత సేవ్ చేస్తున్నదే ఇంపార్టెంట్. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి.